హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మునాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి సియాజ్ ZDI ప్లస్ RS స్పోర్ట్స్ వర్షన్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ కారు ఢిల్లీ కారు, ప్రస్తుతానికి తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్, మన కార్ బజార్లో అయితే ఉందండి. సేల్కి అయితే మన దగ్గరికి అయితే వచ్చింది. మీరు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యుండి మీ కార్లు సేల్ చేసుకోవాలనుకుంటే మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మీ కార్లు వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం జరిగింది. మన కార్ బజార్ లొకేషన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి. ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే 2016 కార్ అండి. 2031 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 75,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఈ కారు ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. టైర్స్ 4 టైర్స్ కూడా 70 నుండి 80% టైర్స్ అయితే ఉన్నాయి. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ 90 నుంచి 100% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. ఒకసారి మాత్రమే యూజ్ చేయడం అయితే జరిగింది. SHVS స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ కారు. ఈ కారు చూసుకున్నట్లయితే మైలేజ్ 1 లీటర్ డీజిల్ హైవే మీద 20 నుంచి 25 మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ వర్కింగ్ లో ఉంది, మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, అలాగే పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. స్మార్ట్ సెన్సార్ కీస్ 2 కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ కిందకైతే వస్తుందండి. అక్కడక్కడ 1-2 చోట్ల గీతలు పడితే టచ్అప్లు అనేది కామన్గా అయితే పడతాయి. మైనర్గా కూడా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి, కనపడనట్టుగా. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే చూసుకున్నట్లయితే 2 యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి. అలాగే 2 లెగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ప్రస్తుతానికి ఈ కారుకి ఇన్సూరెన్స్ అయితే లేదు. మీరు ఎవరైతే కారు కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే 4,70,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు ధర 4,70,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చాలా వచ్చేయండి ఫ్రెండ్స్. చూడొచ్చండి, మారుతి సుజుకి సియాజ్ చూడొచ్చు. ZDI ప్లస్ RS స్పోర్ట్స్ వర్షన్. ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. 100కి 80% ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, అయితే కామన్ అండి. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ చూడొచ్చు 70% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి, చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. ఒక 70% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల 2 టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డీఫాగర్ ఉంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. బూట్ స్పేస్ స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీ పంచింగ్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. స్టెప్నీ చూసుకున్నట్లయితే 90-100% ఉంది. టూల్ కిట్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. చూడొచ్చు, సియాజులు మన దగ్గర దాదాపుగా 3 సియాజులు ఉన్నాయండి. కార్ బజార్లో చూసుకున్నట్లయితే చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి. టైర్ చూసుకున్నట్లయితే ఒక 70-80% టైర్ అయితే ఉంది. ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్ చూసుకున్నట్లయితే లెదర్ సీట్ కవర్స్ 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రియర్ AC వెంట్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్, ఫోల్డబుల్ మిర్రర్ కంట్రోల్స్ అన్నీ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. సీట్ కవర్స్ ఒక 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. స్మార్ట్ సెన్సార్ కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 74,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. షోరూమ్ ట్రాక్ అయితే నేను తీపిచ్చలేదు, ఉన్న రీడింగ్ చెప్తున్నాను. ఇంజన్ లెక్కల ప్రకారం మాత్రం టైమింగ్ చైన్ మారలేదు. 1,00,000 తిరిగితే టైమింగ్ చైన్ అయితే మారిద్ది.
ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా ఉంది. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే స్క్రీన్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా మంచి వర్కింగ్లో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. క్లచ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి, స్మూత్గా అయితే ఉంది, ఎటువంటి హార్డ్ అయితే లేదు. టైర్స్ వచ్చేసి 70% 80% టైర్స్ ఉన్నాయి. టైమింగ్ చైన్ మారలేదు చూడొచ్చు. అలాగే రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి. కంపెనీ రేడియేటర్ పట్టి ఉంది. ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి. కంపెనీ బార్కోడింగ్తో లేబుల్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. ఏబిఎస్ ఉంది. ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్ అయితే ఉంది. మొత్తం బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కంపెనీ లేబుల్తో. 2016 కారు సియాజ్ ZDI ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్. 74,000 తిరిగింది. సెకండ్ ఓనర్ కారు. ఇన్సూరెన్స్ లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. 4,70,000 రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలి. అందరికీ బాయ్, జై హింద్.